వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభించి స్వామివారికి అంకితం చేశారు. సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వామనమాలయ పీఠాధిపతి సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణయ పంచతల విమాన గోపురం దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అంతకుముందు యాదాద్రి ఉత్తర రాజగోపురపు నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయంతో ఘనస్వాగతం పలికారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో అదిగో సుముహూర్తం. భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. సార్వభౌమాన్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య యోగానంద లక్ష్మీ నారసింహ స్వామినః లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం అస్య దాసానుదాసస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగే 24 గంటలు కావస్తున్నా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న సిబ్బందిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ బృందంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. టన్నెల్ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు మట్టి బురదలో చిక్కుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. భారత సైన్యం రెస్క్యూ టీం సహాయాన్ని కూడా కోరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక టన్నెల్లోని నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. డీ వాటరింగ్ కోసం ప్రత్యేక బృందాలు టన్నెల్లోకి ప్రవేశించాయి. 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు అధికంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనుతిరిగింది. విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైప్ల ఏర్పాటు, నీటి తొలగింపు కోసం ఇంజనీర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్తో సహాయక చర్యలు ప్రారంభించారు. అధికార బృందాలు శ్రమిస్తున్నా ఇప్పటికీ లోపల చిక్కుకున్న సిబ్బంది గురించి స్పష్టమైన సమాచారం లేదు. రెస్క్యూ టీంల ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం విపత్తు నిర్వహణ విభాగం, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. త్వరలో టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ అందరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ స్వామి అమ్మ అవుతుందని కోరుకుంటున్నారు అభిమానులంతా. కెమెరామెన్ మల్లేష్తో వెంకట్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.